నమస్తే అండి, అందరూ బాగున్నారు కదా. నేను మీ శ్రీదేవిని. పాతకాలం నాటి స్వీటు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ కొబ్బరి ముద్దల్ని జ్యూసీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మనం కొబ్బరిని ముందుగా మిక్సీ జార్లో కానీ లేకపోతే కోరుకునేదంటే కోరి పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే మిక్సీ జార్లోనే వేసేస్తున్నాను. ఈసారి మిక్సీ జార్లోనే బాగానే వస్తుందండి. ఇదిగోండి ఇలా వచ్చింది, చూసారు కదా, మంచిగానే వస్తుంది. స్టవ్ మీద మందపాటి బాండలు పెట్టేసుకొని దాంట్లో పెద్ద స్పూన్ నెయ్యి వేసేసేయండి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను కొబ్బరిని 2 కప్పులు తీసుకుంటున్నానండి. తీసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని మంచిగా వేయించానండి. అడుగంటుతుంది, దగ్గరుండే వేయించండి. 5 మినిట్స్కి కొంచెం డ్రై అయినట్టు కనిపిస్తుందండి మన కొబ్బరి. ఇప్పుడు మనం 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలండి. 2 కప్పులు వేసాను కాబట్టి 1.5 కప్పు బెల్లం వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకున్నాడు ఇంకొంచెం 1/3/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఇదే బాగా సరిపోయినట్టు అనిపిస్తూ ఉంది, మీ ఇష్టం అండి అది. ఇలా బెల్లం వేసేసి ఒకే 1 స్పూన్ నీళ్లు పోయండి. అడుగంటకుండా చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే మంచిగా కరుగుతూ ఉంటుంది. అంతలో మీరు కలబెడుతూ ఉండండి. చూడండి, ఒకే 1 స్పూన్ పోస్తున్నాను నీళ్ళు. ఇదిగోండి, ఈ విధంగా లైట్గా తడిగా వస్తుంది కదా బెల్లం కరిగి. సిమ్లో పెట్టేసుకొని మీ పనులు ఇంకేమన్నా పనులు ఉంటే చూసుకోండి, మధ్య మధ్యలో కలపండి, అంతే. మనం చేయాల్సిన పని ఏం లేదండి, చాలా ఈజీగా ప్రాసెస్ చేసేసుకోవచ్చు ఇది. చిన్నప్పుడు అండి ఇన్ని రకాల స్వీట్స్ లేవు కదా. స్వీట్ అంటే ఇదండి, మా అమ్మ ఎక్కువసార్లు చేసి పెడుతూ ఉండేది. నేనైతే మామూలుగా స్వీట్లు తినడం చాలా తక్కువ. చిన్నప్పుడు తినేవాళ్ళనండి, ఇప్పుడు అసలు తింటలేదు. 1 ముద్ద బదులు 2 ముద్దలు తింటాయండి కొబ్బరి ముద్దలు అయితే. నాకు భలే ఇష్టం. చిన్ననాటి స్వీట్స్ కానీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏదైనా కానీ మధురమేనండి. ఏదైనా చిన్ననాటి సంథింగ్ స్పెషల్ కదండి. ఆ రోజులే వేరు కదా, అందరికీ అంతే కదా. మరి ఒక 10 నిమిషాలకు బెల్లం అంతా కరిగి ఇలా తయారైందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఆ బెల్లం పాకంలాగా వచ్చి కొబ్బరి అంతా దగ్గర పడి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మన ఇంట్లో మంచి పాకం వాసన వస్తుంది. మన ఇంట్లోనే కదా, చుట్టుపక్కల వాళ్ళకి కూడా భలే మంచి వాసన వస్తుందిలేండి. ఇలా దగ్గర పడిన తర్వాత చిన్న స్పూన్లో 1/2 స్పూను యాలక్కాయలు వేయండి. దీనిలో డ్రై ఫ్రూట్స్ లేకపోయినా బాగుంటుంది. నేను ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు. మీకేమైనా అవసరం అయితే నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చేతిని తడి చేసుకొని కొంచెం తీసుకొని అట్లా రౌండ్ చేసి అనుకోండి, ముద్దలాగా రావాలండి. అలా ముద్ద వస్తే స్టవ్ ఆఫ్ చేసి ఆ బాండలు తీసి పక్కన పెట్టేసేయండి స్టవ్ మీద నుంచి. ఇలా వస్తేనండి పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇది మొత్తం ప్రాసెస్ నాకు 25 మినిట్స్ పట్టిందండి. నేను మీడియం కంటే తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నాను కాబట్టి అట్లా పెట్టుకుంటేనే మన కొబ్బరి ముద్దలు చాలా టేస్టీగా వస్తుంది. ఇది పక్కన పెట్టిన తర్వాత ఒక 15 నిమిషాల్లో చల్లారుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మన చేయి కాలకుండా ఉంటుంది కదా, ఆ టైంలో కొంచెం తీసుకొని చక్కగా రౌండ్గా ముద్దలు చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, తడి తగలకపోతే 20 డేస్ 25 డేస్ ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ప్రశాంతంగా రోజుకు ఒక ముద్ద అందరికీ ఇచ్చేసేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తూ ఆస్వాదిస్తారు ఈ లడ్డు ముద్దల్ని. మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. మెరుస్తూ కనిపిస్తుంది కదా, లోపల ఎంత జ్యూసీగా ఉందో తెలుస్తుంది కదా. ఇంత జ్యూసీగా కొబ్బరి ముద్దలు రావాలంటే నేను చెప్పిన టిప్స్ తోటి ఖచ్చితమైన కొలతలతోటి చేసుకున్నాను అనుకోండి, జ్యూసీ కొబ్బరి ముద్దలు రెడీ అయిపోతాయండి. ఇలా జ్యూసీ కొబ్బరి ముద్దలు చేసేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టచ్చు. అలానే మన ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపరచచ్చండి. ఈ కొబ్బరి ముద్దలు అంత టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.